కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు. తన 100 మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడు రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి బోరును విలపిస్తాడు. చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ధృతరాష్ట్రుడు దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. అన్నీ తెలిసి కూడా మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్ భగవంతుడు అయిన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చేవు? ఈరోజు తనకు 100 మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేసేవు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. ఓ రాజా, ఇదంతా నేను చేసింది కాదు, నేను జరగనిచ్చింది కాదు. ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికి అన్నిటికీ కారణం నువ్వు, నీ కర్మ. 50 జన్మల క్రితం నువ్వు ఒక వేటగాడివి. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకేమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద 2 గువ్వలు జంటగూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ 2 పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బ్రతకగా అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న 100 గుడ్లను ఆ 2 పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేసావు. తమ కంటి ముందే తన 100 పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షులు గర్భశోకం దుష్మరంగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుండి విముక్తుణ్ణి చేసి కర్మబంధం నుండి విడిపించింది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు అని అంటాడు. ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే 50 జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఓ రాజా, 100 మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ 50 జన్మలో నువ్వు ఈ 100 మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. 100 మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని సెలవిచ్చాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు. మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతాయని శ్రీకృష్ణుడి అంతరార్థం.